నమస్తే అండి. మరి ప్రస్తుతం రాష్ట్రంలో అయితే కొత్త ప్రభుత్వం అయితే స్థాపించారు. ఈ రోజున మంత్రి పదవులు ఇవ్వటం, అలాగే ఎవరెవరికి మంత్రి శాఖలు అనేవి కూడా ఇవ్వడం చూస్తున్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎంతోమందికి సామాజిక న్యాయం చేస్తూ మంత్రి పదవులు ఇచ్చాను, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చానని చెప్పి మాట్లాడారు కదా. సో గత ప్రభుత్వం మంత్రి పదవి శాఖ చూసుకున్న ఈ ప్రభుత్వంలో మంత్రి శాఖ చూసుకుంటే ఎలా అనిపించింది? ఏం చెప్తారు? మాకు ఈ ప్రభుత్వంలో మంత్రి అప్పుడుది చూస్తానండి, ఆయన పేరుకి ఇచ్చాడు కానీ ఆయన ఏ మంత్రిని బలకరించాడు, ఏ మంత్రి వచ్చి జనాన్ని బలకరించాడు, ఏ మంత్రి ఆ మంత్రి శాఖ ఏ పని చేశాడు? ఆయన అన్ని బటన్లు ఆయన దగ్గరే, ఏ మంత్రిదైనా ఆయన దగ్గర ఉండాల్సిందే. ఆయన మాట్లాడమంటేనే మాట్లాడాలి, ఆయన చేయమంటేనే చెయ్యాలి. మంత్రులు డిప్యూటీ సీఎంలకి అయితే 5గురికి ఇచ్చాడు పోయినసారి. ఆయన ఈసారి ఒక్కడే పవన్ కళ్యాణ్ అంటున్నారు ఆయన ఒక్కడికే ఇచ్చారని. మరి 5గురికి ఇచ్చాడు. 5గురికి డిప్యూటీ సీఎంలు ఏ ముఖ్యమంత్రి కాలంలో ఉందా అది? కాబట్టి ఆయన మంత్రి శాఖలు మరి వనితా గారికి సుచరిత గారికి ఇచ్చాడు హోమ్ మినిస్టర్. ఇప్పుడైనా ఆవిడకి అనితా గారికి ఇచ్చారు, ఇక్కడ ఒంగల్పూడి అనితా గారికి. ఆమె ఎస్సీ మహిళే కదా, ఎస్సీ మహిళ మంచి పోరాట పటిమ ఉంది ఆమె దగ్గర. మరి ఎన్నాళ్ళు మహిళా అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి ఆమెకు మహిళల మీద అవగాహన బాగానే ఉంది. మహిళల మీద ఏది జరిగినా సరే ముందుండి పోరాడింది ఎన్నాళ్ళు. ఆవిడ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఆవిడ పోరాటం, నారీగాళం అని, సంకల్ప దీక్ష అని, మహిళా శక్తి అని ఎన్నో పెట్టి ఆమె బాగానే పోరాడిందండి. అలాంటి ఆమెకి ఇవ్వటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆడవాళ్ళ పరిస్థితి వాళ్ళు చాలా ఉంది. నువ్వు పెట్టిన దిశా చట్టం ఎక్కడా లేకపోయినా నీ పేరుకు నువ్వు పెట్టుకొని దిశా చట్టం పెట్టే దానికి ఎంతో కోట్లు తగలేసావు. ఇప్పటికి అయినా సరే ఆవిడ మహిళగా ఆవిడకి హోమ్ మినిస్టర్ ఇవ్వటం మాకు చాలా ఆనందంగా ఉందండి. అట్లాగే ఐటీ మంత్రిగా కూడా మన లోకేష్ గారిదని చెప్తున్నారు. లోకేష్ గారు పోయినసారి ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు డేటా సెంటర్ అని విశాఖపట్నం తీసుకొస్తే, మరి అదాని ఇలాంటి వాడిని తీసుకొస్తే డేటా సెంటర్ పెడతానికి మీరు వద్దని పంపించారు. ఇవాళ డేటా సెంటర్ ఉంటే ఎంత ఇన్కమ్ ఆంధ్రాకి, అది ఒకటి ఆలోచించాలి వాళ్ళ ఇల్లు. కాబట్టి మంచి శాఖలే ఇచ్చారండి. ఎవరి శాఖలు వాళ్ళకి చక్కగా మంత్రులు బాగానే ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరూ సీనియర్సే, పోయినసారి చేసిన వాళ్ళే. ఎవరో కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ ప్రస్తుతం పార్టీలో మంచి యాక్టివ్గా ఉండాలకే ఇచ్చారు పదవులు అనేవి. మంచి బాగా గెలిచిన వాళ్ళకే మరి ప్రజల్లో వాళ్ళకి మద్దతు ఉంది. 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. ఇప్పుడు వాళ్ళ మంత్రులుగా ఇచ్చిన వాళ్ళు రవి గారు కానీ ఇంకొకళ్ళు కానీ. మరి మాకైతే బాగానే ఉందండి. ఈయన మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళు ఎవరు సరిగ్గా చేశారండి? పౌర సరఫరాల మంత్రి సన్న బియ్యం ఇస్తానని కోతలు కోసి అడిగితే నీ అమ్మ మొగుడు ఇస్తాడా అని అన్నమాట అన్నాడు ఆయన. అసలు ఆయన బూతుల మంత్రి అని ఒక పేరు పడిపోయింది. హోమ్ మినిస్టర్గా సుచరిత ఏనాడన్న అసలు ఎంత ఆడపిల్లలకి అత్యాచారాలు జరిగినా కూడా, ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నా కూడా ఏనాడన్న వచ్చి పలకరించిందా? ఈ ప్రాంతంలో మరి మేము ఆమె కళ్ళ ముందు సచివాలయానికి వెళ్తా, క్యాబినెట్కి వెళ్తా కూడా ఇక్కడ మేము ఈ రకంగా మహిళలను రోడ్డు మీద ఉంటే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అమరావతి మహిళలను ఎన్ని అంటున్నా సరే సైన్ లేదు. ఒక్క రోజు కూడా ఆమె బయటకు వచ్చి ఏంటమ్మా మీ బాధని కానీ ఏంటని అడగలేదు. అందుకే ఈసారి ఆమె ఓడిచ్చేసారు జనం కూడా. ఆవిడే మరి ఇక్కడ నుంచుంది. ఇంకా ఆవిడ నేను నుంచుంటానని చెప్పేసి ఇక్కడ అమరావతికి నుంచుంది. హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేయనామని ఇక్కడ నుంచోబెడతామే తప్పు. ఆవిడ నుంచోబెట్టారు, పోయింది ఆవిడ కూడా. కాబట్టి ఏదైనా సరే ఏదైనా మంచి పోరాట పట్టుకుండి యాక్టివ్గా ఉండాలకి ఇస్తే బాగుంటుందండి. ఇప్పుడు మంత్రి పదవులు అయితే బాగానే ఉండే, ఇచ్చిన వాళ్ళకి చేస్తారనే బాగా అనుకుంటున్నాము. అందులో చంద్రబాబు గారి మీద మాకు నమ్మకం ఉంది. ఆయనైతే కరెక్ట్గా పని చేయాలంటాడు. డ్యూటీ అంటే డ్యూటీయే, పని రాక్షసుడు అంటే చంద్రబాబు గారనే చెప్పాలండి. ఎందుకంటే మరి ఆయన సచివాలయానికి నిన్నొచ్చి ఛార్జ్ తీసుకొని మళ్ళీ ఈరోజు కూడా వచ్చారు. ఆయన 3ంటికి వచ్చారు, ఇప్పుడు దాకా ఉన్నాడు 6 దాకా. అదే జగన్ గారు ఒకరోజు వస్తే 3 నెలల దాకా సచివాలయం, 3 నెలలు కదా 6 నెలలు కూడా చూడ్డా ఆయనకు అవసరం లేకపోతే. ఒక క్యాబినెట్ మీటింగు అసెంబ్లీకి తప్పితే, అసెంబ్లీ కూడా 4 రోజులు 5 రోజులు తప్పితే ఏనాడు ఆయన చేయడు. కుర్చీలో ముళ్ళు ఉండట్టు అనీజీగా ఫీల్ అయ్యి అటు కూర్చొని లేచి వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేను వయసాడిని, ముసలాడని రోజా గారు ఇట్లాంటి వాళ్ళు అందరూ అన్నారు కదా బాబు గారిని. మరి ఆ ముసలాయనే ఇవాళ నిన్న వచ్చి ఛార్జ్ తీసుకున్నారు. వెంటనే ఈరోజు కూడా వచ్చాడు, మంత్రి శాఖలు కేటాయించారు. మరి మళ్ళీ రేపు కూడా వస్తాడు. ఆయన రోజు వస్తాడు సచివాలయం. ఎందుకంటే గత 5 ఏళ్ళు అప్పుడు చూసాం మేము, అమరావతి నవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొత్తగా వచ్చినప్పుడు, ఆయన రాజధాని చేసినప్పుడు అసలు డైలీ వచ్చేవాళ్ళు. కాబట్టి చంద్రబాబు గారి మీద, శరిష్మా గారి మీద కూడా మాకు నమ్మకం ఉందండి. తప్పకుండా అమరావతి కూడా అభివృద్ధి చేస్తారు. అట్లాగే ఇవాళ అమరావతి మరి టీచర్ పోస్టులకి చాలా ఇవాళ సైన్ చేసినట్టున్నారు నిన్న. ఇవాళ ఎగతాళి మెగా డిఎస్సి ఇదేనా? మెగా డిఎస్సి ఇవాళ ఎగతాళి చేస్తున్నారు. మెగా డిఎస్సి మీ ఒక్కరితన్నా ఒక్క ఉద్యోగానికన్నా పోరా ఉండాలన్నా మీరు కనీసం 5,000 మంది కన్నా పెట్టారా ఆ పోస్టులు?
5,000 పోస్టులను నువ్వు భర్తీ చేసావా? మా ఊరు మా బడి, మా ఊరు మా బడి అని కొత్త బడులు చేసామేమని పాతాటికి రంగులేసి ఉండ కుర్చీలకి మేకులు కొట్టి వాటిని ఆడబెట్టి రంగులేసి ఇదే కొత్తది. ఇప్పుడు మన ఊరు మన బడి అని నేను కొత్తగా బళ్ళు పెట్టాను, చూడు అంత దగదగలాడుతున్నాయో నేను వచ్చాక స్కూళ్ళు అని చెప్పి నువ్వు పిల్లలు కానీ టీచర్లు తీసేసావు. 4 గోళ్ళకు గడిపి మళ్ళీ ఒక బడే పెడతానని నువ్వు సాగించావు. మధ్యలో టీచర్లు లేరు, పిల్లలు తక్కువ ఉంటారు, స్ట్రెంత్ తీసుకుపోయి ఇంకో ఊళ్ళో పెడదాం, వీళ్ళందరూ ఒకసాటే ఉంటారని చెప్పేసి 4 గోళ్ళకు కలిపి ఒక బడి పెట్టాలన్న ఆలోచన కూడా పెట్టావు నువ్వు. పిల్లలకి సైకిళ్ళు ఇచ్చారు బాబు గారు ఉన్నప్పుడు, కొంచెం దూరం ఉండ పిల్లలకి ఇన్ని కిలోమీటర్లకు అని చెప్పి సైకిళ్ళు ఇస్తే ఆ సైకిల్ నీ ప్రభుత్వంలో లేదు. నువ్వు బట్టలు ఇంకా నేనేదో అమ్మఒడి ఇచ్చాను, బట్టలు ఇచ్చాను, పిల్లలకి బుక్స్ ఇచ్చాను, అది అన్ని ప్రభుత్వాలు ఉందయ్య. నువ్వు కొత్తగా ఏం చేయలేదు. నువ్వు కొత్త కాన్సెప్ట్ అమ్మఒడి అని పెట్టి వాళ్ళకి 18 ఏళ్ళు అని ఇచ్చి 13 ఏళ్ళే ఇచ్చావు. అసలు 18 ఏళ్ళు ఆడొచ్చినాయి వాళ్ళ చేతికి.